ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినము ప్రభువుతో అన్న ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు నాయనా. ఈ ప్రతిదినము ప్రభువుతో అన్న ఈ కార్యక్రమానికి మమ్మల్ని సజీవులుగా లేపి నడిపిస్తున్నందుకే మీకు వందనాలు. మీ మాటలు వినాలని ఆశపడుతున్నా, మీరే మాతో మాట్లాడమని, మమ్మల్ని దేవనైనా సరైన మార్గంలో నడిపించమని మీ దయగలిగిన స్థలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ప్రస్తుత దినాలలో ఎక్కడ చూసినా కూడా వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య, రెండు సమూహాల మధ్య, సహవాసాల మధ్య, సంఘాల మధ్య భయంకరమైన అసమాధానకరమైన పరిస్థితులు నెలకొంటున్న దినాలలో ఉంటా ఉన్నాం. ఆలోచన చేయండి. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా సరే సమాధానం ఉంటుందా? ఒకవేళ మన గురించే మనం ఆలోచన చేద్దాం. కుటుంబంలో అందరితో మనం సమాధానకరంగా ఉండగలుగుతున్నామా? తోటి వ్యక్తులతో మనం సమాధానకరంగా ఉండగలుగుతున్నామా? సంఘాలలో అందరికీ సమాధానకరమైన పరిస్థితులు ఉంటా ఉన్నాయా? లేని దినాలలో మనం ఉంటా ఉన్నాం. సో సమాధానం అన్నది లేక అసమాధానకరమైన పరిస్థితుల్లో ఒట్టుమిట్టాడుతుంటున్న వారంగానే మనం ఉంటా ఉన్నాం. అయితే దేవుడు అంటా ఉన్నాడు, కీర్తనలు రాసిన కీర్తనలు 34:14 ఇలా అంటున్నాడు దేవుడు, సమాధానమును వెదకి వెంటాడము, సమాధానమును వెదకి వెంటాడము. సో ఈ మాటకి చాలా మంచి అర్థము మనం చూడొచ్చు. వెదకి వెంటాడు అంటే దానికోసం మనం ఎంతైనా ప్రయాసపడాలి, దానికోసం ఎంత కష్టపడైనా మనం సమాధానాన్ని పొందుకునే వారంగా ఉండాలి అని దాని యొక్క అర్థంగా మనం చూస్తూ ఉంటా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ చూసినా అసమాధానకరమైన పరిస్థితులే. సమాధానము పరలోక సంబంధమైనది, ఇది దేవుని సంబంధమైనది. కాబట్టి సాతానుడు ఈ సమాధానాన్ని చెడగొట్టడానికి ఇద్దరు వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య, సంఘాల మధ్య, సహవాసాల మధ్య అసమాధానకరమైన పరిస్థితులను కలుగజేస్తూ ఉంటాడు. మనం ఒకసారి ఏదేను తోటలోకి వెళ్తే అక్కడ ఆదాము అవ్వలు చాలా చక్కగా మంచిగా వారు జీవిస్తూ ఉంటున్న పరిస్థితుల్లో సాతానుడు వారిద్దరి మధ్య ప్రవేశించి అవ్వను ప్రలోభపరిచి ఆమె ద్వారా అవిధేయకరమైన కార్యాన్ని జరిగించి ఆ యొక్క కార్యములో ఆ ఆదామును కూడా పాలిభాగస్తుని చేసి చివరికి వారిద్దరి మధ్య అసమాధానకరమైన పరిస్థితులను కలుగజేసింది. దేవుడు వచ్చి, ఆదాము నువ్వు ఎక్కడున్నావంటే, ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఆ స్త్రీ ఈ పని చేయడం వల్ల, ఆ పండు కోసి నాకు ఇవ్వడం వల్ల నేను తిన్నాను, నేను ఈ విధంగా తప్పు చేసిన వాడిగా ఉంటున్నాను. చూస్తున్నారా? వారిద్దరి మధ్య మరి అసమాధానకరమైన పరిస్థితి. అలాగే వారి కడుపులో పుట్టిన బిడ్డలు ఆయన కయీను, హేబేలు, వీరిద్దరి మధ్య కూడా ఐక్యత లేకుండా కయీను కలహారంభికుడయ్యాడు, హేబేలును హతమార్చడానికి కూడా వెనకాడలేదు. చూడండి, సమాధానము అన్నది పరలోక సంబంధమైనది. అందుకనే దేవుడు ఈ సమాధాన విషయమై ఏం చెప్తున్నాడంటే, మీరు సమాధానమును వెదకి వెంటాడండి. అసమాధానకరమైన పరిస్థితుల్లో మీరు ఉండడానికి వీల్లేదు. సమాధానం కలిగి ఉండడానికి మీరు ఎంతకైనా సరే వెళ్ళవలసిన వారుగా ఉంటా ఉన్నారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అయితే ఎలాంటి వ్యక్తులు సమాధానాన్ని పొందుకోగలరు, ఎలాంటి వ్యక్తులు సమాధానాన్ని కలిగి ఉంటారు అన్నది మనం చూస్తే యెషయా గ్రంథము 26:3 దేవుడు ఈ విధంగా అంటా ఉన్నాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా మారుస్తావు, కాపాడుతావు. వింటున్నారా? దేవుని మీద మనము ఆనుకుంటే, దేవుని మీద మనం ఆధారపడితే, దేవుని యందు మనము విశ్వాసం ఉంచినట్లయితే మనకు శాంతిని, సమాధానాన్ని దేవుడు అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకునను వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అన్న మాట మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాట వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ అసమాధానకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే,
ఏ వ్యక్తితో అయినా సరే పగ, ప్రతీకారము, కోపము, దేశము, అసూయ వీటి చేత రగిలిపోతూ ఏ వ్యక్తితోనైనా అసమాధానకరమైన స్థితిని నువ్వు కలిగి ఉంటున్నట్లయితే, నువ్వు పని చేస్తున్న చోటైనా సరే, కుటుంబంలో అయినా సరే, ఇంకా వేరే ప్రదేశంలో ఎక్కడైనా సరే నీకు ఇలాంటి పరిస్థితి నువ్వు కలిగి ఉన్నట్లయితే, నువ్వు సమాధానమును వెంటాడవలసిన వాడవుగా, సమాధానమును వెదకి వెంటాడవలసిన దానవుగా ఉన్నావు. సాధ్యమైనంత మటుకు అందరితో సమాధానం కలిగి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటుంది. కాబట్టి ఇదిగో, నీవు దేవుని మీద ఆధారపడితే, దేవుని నువ్వు ఆనుకుంటే ఆయనే నీకు సమాధానాన్ని కలిగజేస్తాడు. ఆయనే నీకు ఆలోచనిస్తాడు. అందరితో సమాధానకరంగా నువ్వు ఎలా ఉండాలో, అందరితో ఏ విధంగా నెమ్మది కలిగిన వాడుగా నువ్వు ఉండాలో ఆయనే నీకు మార్గము చూపించేవాడుగా ఉంటా ఉన్నాడు. ఆయన సహాయపడేవాడుగా ఉంటా ఉన్నాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. కాబట్టి అలాంటి శాంతి, సమాధానం, నెమ్మది నువ్వు పొందుకోవాలని ఆశపడుతున్నట్లయితే దేవుని మీద ఆధారపడు, సమాధానమును వెదకి వెంటాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలైన మాలో ఉంటున్న అసమాధానకరమైన పరిస్థితులను తొలగించి సమాధానముతో నింపమని ఉదయకాల సమయంలో ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరి పట్ల మీరు కృప చూపించాలి. దేవా, మీరు సమాధానకర్త అయిన దేవుడు తండ్రివి అయినా మీ సమాధానం మేము కలిగి ఉండడానికి కృప చూపించి నడిపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.